ఎవరిదబ్బా కారు? డైరెక్టర్ అని వచ్చారా? ఏం మంగా మంగా యాక్షన్ బాగా చేసావా? అమ్మాయిని పాపం వెళ్ళిపోయింది. అంకుల్ ఈ రోజు మంగ యాక్టింగ్ చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్ లో బుద్రే చేశాడు, మళ్ళీ మనం మంగ చేసింది. కళ్ళు చెదిరిపోయినుకోండి. ఈ ఆనంద సమయంలో వెళ్ళి పార్టీ అడగండి. ఎవరు? మన మంగే. నాకు ముందే తెలుసు అమ్మాయి పెద్ద యాక్టర్ అవుతుందని. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు ఫ్రీగా వచ్చే పార్టీ గురించి అడుగుదాం. వదిలితే మిస్ అయిపోతుంది నా వయసులాగా. పదండి. మంగటాయారు, మాకు పార్టీ ఇవ్వాలమ్మా. పార్టీ కావాలా? బయటకెళ్ళండి. గుర్తు మండిపోను. పార్టీ ఇవ్వగానే ముక్కుపోయింది. అసలు ఖాతా చేయట్లేదన్నా. ఏమంటుండు? డబ్బు లేకపోతే మన ఇద్దరికి ఖతం చేస్తానంటుండు. రాత్రి దుకాణం బంద్ చేసి ఎట్ సైడ్ పోతాడో కనుక్కో. మంచిదన్నా. రేయ్, ఎటు వెళ్తున్నారా? ఒంటేలు కన్నా నేను ఈడ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నీకు వచ్చొస్తున్నారా? అర్జెంటే. నమస్తే అన్నా. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నావు? బాగున్నా. రా బాగున్నా, కూర్చో. ఏం సంగతి? పోయి కూల్ డ్రింక్ తీసుకురా. చెప్పన్నా. ముందు కూల్ డ్రింక్ క్యాన్సిల్ చెయ్యి. డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను. డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం. 50-50 చేసుకుందామంటే చెప్తాను. ఏందన్నా నీకు ఎప్పుడన్నా కాదన్నా నాన్న? అలా కాదు, ముందుకుండా ఓ మాట అనుకుంటే బాగుంటదని. చలో నీకు మాట ఇచ్చిన పో. అలా అంటావు నాకు తెలియదేటే. ఇప్పుడు కృష్ణానగర్ లో శాఖాత్రంలో ఒకడు ఉన్నాడు. ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు. అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గట్టపుల్లో ఆడి దగ్గరికి వెళ్ళి రాధించారనుకోండి, 1 లక్ష రూపాయలు రాలిపోతాయి. అమ్మ లక్ష? వెంటనే మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేయండి. డెఫినెట్ గా క్లిక్ అవుతుంది. నేను చెప్తాను కదా, వెళ్ళండి. అరే అందరు పోలీస్ డ్రెస్ వేసుకోరా, గంట ఆడుకుందామా అంతోటి. అన్నా ఆ ఇల్లు వచ్చిందన్నా. రేయ్, డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయరా. లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుందాం వద్దా అని అడుగు. రేయ్, సరి చేయండి రా. ఏం లేదు. ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అన్నా ఈ దొరికినాయనా? అమ్మా, డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంతమంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నేను అరే ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్ లో పడేయండి రా. అన్నా వదిలేయండి అన్నా, క్షమించన్నా. ఇది చాలా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. 1,00,000 రూపాయల? అవును, జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నాకు కాల్ చేస్తానా నాయుడు? సరిపోయింది నాన్న. ఈ డపాస్కల్ నుంచి ఇలా వచ్చారు, వీళ్ళకి ఇక్కడేం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించా? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించాను రా బాబు. నా బ్రాండే? అవును, నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి 1,00,000 రూపాయలు పట్టుకుపోయారా. ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అనుకుంటున్నావా? వాళ్ళు పోలీసులు కాదే, రైల్వే స్టేషన్ దొంగలు. ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు, నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. బాగా దూల తీరిందా? చెప్తాను వాళ్ళ పని. అంత పని చేసి వాళ్ళ మొక్కల కింద నరికేస్తా. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక, వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారు. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తురాట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో అలాగా. ఇంతకీ ఏమని చెప్పాను? కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసావా, నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు. నాకు దక్షిణ ఇవ్వడానికి వచ్చావు, అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నా. హలో, సిఐ శివమణి గారు అండి. ఇక్కడ నువ్వు తప్పించరాడు సార్. తొందరగా వచ్చేయండి. మీరు గట్టిగా ఇవాళ దొరకపోయినా రేపైనా దొరుకుతారా?
ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసి రమ్మన్నదే? ఇంకో దొంగల ముఠ వచ్చిందన్నమాట. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏంట్రా రండి. కొడుతున్నావు? ఏయ్, వీడి జీప్లో పడేయండి. ఏయ్, 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 దొంగ పోలీసులు మీరు. ఏయ్. ఏయ్. ఏయ్ తిక్క తిక్కగా ఉందా? నిన్నే ఏమైంది? తొంగి చూసింది కాక ఏమైందంటావా? ఏం చూసానేంటి? ఏమీ ఎరగనట్టు యాక్షన్ చూడు. ఛీ! ఈమెకి రోజు రోజుకి నా మీద లవ్ ఎక్కువ అవుతుంది. ఆ, చెప్పని కొట్టేశారు. అయ్యో, ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసిని. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. అసలు మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. ఆ, డాక్టర్లు స్ట్రైక్. ఆ. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. ఆ. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. అయ్యో. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో ఆ. అక్కడ మూ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంది, ఒట్టు అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే బాగుండు. ఛీ, ఊరుకోండి. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? ఏంట్రా చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అదేం లేదురా. తెలుస్తూనే ఉందిరా. సరే గాని నువ్వు చాలా రోజుల నుంచి కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావంట్రా? ఏం చెప్పను, సరిత నేను సినిమాకి వెళ్దాను ఈ రోజు టికెట్లు తీసుకున్నాను రా. సడన్ గా మా బాస్ క్యాంప్ ఆర్డర్ వేశాడు, దాంతో సినిమా క్యాన్సిల్ అయింది. 2 టికెట్స్ నాకెందుకురా? నువ్వు ఇంకా నీ రూమ్మేట్ ఉందిగా. చూస్తేనే అనుమానం పడుతుంది. ఇక సినిమా అంటే ఇచ్చినందుకు నిన్ను, అడిగినందుకు నన్ను, ఇద్దరిని ఒకే తాడికి గురేస్తుంది. ఇదవుతామా? సరే, టికెట్లు వేస్ట్ అవుతాయి కదరా. మా ఫ్రీ గారికి ఇస్తాను. తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా బ్యూటిషియన్, వాళ్ళిద్దరు కలిసి వెళ్తారులే. అమ్మాయి ఇక్కడ అనుకున్నాను కానీ తీసుకోరా. నీలో ఏదో చాలా మార్పు వచ్చిందిరా. అదేం లేదురా. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు నువ్వు? వచ్చేటప్పటికి 10-15 డేస్ పట్టొచ్చు. బైక్ బయటే ఉంది, వచ్చే వరకు నీ దగ్గరే ఉంచు. వస్తారా? బాయ్ రా. బాయ్. ఈ ఫోన్లు కూడా కలిసావు. నమస్తే సార్. నమస్తే. నీ పేరేంటి? రాజేష్ ఓబ్రాయ్ సార్. ఓహో, తెలుగుడు కాదన్నమాట. తెలుగునేనండి. మరి ఓబ్రాయ్ ఏంటయ్యా? రాయల్ గా ఉంటుందని. నీకు వచ్చింది ఏదైనా చేసి చూపించు. ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చెయ్యవయ్యా. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? సపోజ్ నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో, లవ్ ప్రపోజల్ ఎలా చేస్తావో చెప్పు. ఆ అమ్మాయి లేదు కదండి. ఓరే ఓబ్రాయ్, నీకోసం ఆ ఐశ్వర్యరాయ్ని ఎక్కడ తీసుకురానరా? ఓ పని చేయరా. ఏం చేయమంటారండి? నువ్వు ఇంటికి వెళ్ళిపో. డైరెక్టర్ గారికి ప్రణామములు. నమస్తే. నా పేరు శ్రీకృష్ణ. మేము కృష్ణానగర్ నుంచి వేంచేసినాం. మేము నటన కోసమే జీవించుచున్నాము. ఫోటోలు ఏమైనా తెచ్చావా? ఎదురుగా ఇంతటి విశ్వరూపాన్ని చూసి కూడా తమరు ఛాయాచిత్రంలో అడుగుతున్నారేమి మహాశయ? నువ్వు ఇంతకు ముందు సినిమాలు ఏమైనా చేసావా? ఇంతవరకు లేదు. మీరు ఊకుట్టినచో నా నటనా కౌశలం మీకు రుచి చూపేదను. ఇప్పటి వరకు చూసిన రుచులు చాలు, దయచేయండి. బాబు హరి సార్, రఘు అవతల హీరో గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ నువ్వా? రారా ఇస్మాయిల్. సార్, నువ్వు వెళ్ళి మంచి టీ తీసుకొచ్చి ఇవ్వు. ఫోటోస్ ఏమైనా తెచ్చావా? మరి పేరంటానికి వచ్చావా? ఇదిగోండి సార్. నాకు కాదురా, ముందు అడుగు.
అన్నా టీ ఎక్కడ కదరా ఇక్కడ ఏదో చేసి చూపించు ఏం చేత కదా సరే నేను చెప్పినట్టు చెయ్యి ఆ రోజు బట్టల కింద పడేసి ఏమి ఎరగనట్టు నించున్నావే అది యాక్టింగ్ నేను నిన్న షూటింగ్ ఏడిపించానే అది కామెడీ నేను ఇప్పుడు చేస్తున్నానే ఇది పెర్ఫార్మెన్స్ అలా ఏదైనా చేసి చూపించు నువ్వు నాకు దొరక్కపోతావురా చెప్తాను పని అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యండి పెద్ద డైరెక్టర్ లా కటింగ్ ఇచ్చాడు ఏదో ఒక రోజు నా చేతికి దొరక్కపోరా అప్పుడు చెప్తాను పని ఇప్పుడు దొరికావురా ఈ చెత్తగడి చెత్త కదా చెత్త బుట్టలోనే సేఫ్ గా ఉంటుంది ఈ ఆర్టిస్టుల సెలక్షన్ ఏంట్రా బాబు దోలు తీరిపోయింది విగ్రహం ఉంటే రసాలుండవు రసాలుంటే విగ్రహం ఉండదు డైరెక్టర్ ఏమో నా నిగ్రహంతో ఆడుకుంటున్నాడు ఇవేంటి పైన ఉండాల్సిన పేపర్స్ ఎక్కడున్నాయి ఇవి చెత్తపొట్లకు ఎలా వచ్చాయి నిన్నే ఎలా వచ్చాయి నీకు సంబంధించిన వస్తువులేవి నా పార్టిషన్లోకి రాకూడదు అందుకే పడేసా ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నానని చవటను అనుకో ఇదేంటో తెలుసా స్క్రిప్ట్ ఇది నాకు దైవంతో సమానం ఇది రాయడానికి సంవత్సరం పట్టింది దేంతో నేను ఆడుకో మనుషుల జీవితాలతో కాదు అయినా నీతో మాట్లాడి అనవసరంగా కొట్టానేమో మంగా ప్లీజ్ మంగా నిన్ను కావాలని కొట్టలేదు ఈ స్క్రిప్ట్ అంటే నాకు మంచి ప్రాణాలు నువ్వు అలా పారేసేసరికి తట్టుకోలేకపోయాను వీటి మీద నా అభిమానం కొద్దీ నిన్ను కొట్టాను సారీ మంగా ప్లీజ్ ప్లీజ్ చెప్పు బాబాయ్ అన్న రఘు చిన్న డైలాగ్ రాయాలమ్మా నాకు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది ఇంపార్టెంట్ అమ్మా త్వరగా పంపించేస్తావు కదా వెంటనే పంపిస్తానమ్మా ఓ మీరా రండి ఒళ్ళు నొప్పులు తగ్గాయా నీ చెయ్యాలా పడగానే నొప్పులన్నీ గుర్రం ఎక్కి పారిపోయినాయి రే శేషాద్రి ఎవడది ఏయ్, ఏంటిది ఇదిగో దా. కొంచెం సాయం చేయొచ్చు కదా ఆ శారీ బాలేదు పింక్ శారీ కట్టుకోండి రాసి. ఏయ్, ఎవరు నువ్వు కనిపించట్లా హౌస్ వైఫ్ ని నీ పేరు శేష్ కుమారి దయ్యంలాగా మొహానికి ఆ రంగేంటి బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను నిన్నెక్కడో చూసినట్టుందే ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంటారు దాంట్లోనే 2వ రకం త్యాగో ఏమండి శేషాద్రి గారు ఎక్కడ అతనెవరు ఈ ఇంటి ఓనరు ఓ అతనా ఈ ఇల్లు అమ్మేసి బందరు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇందాకే ఎందుకో అందరూ అతన్ని బందర పిచ్చోడు అంటున్నారట అందుకని బందరు వెళ్ళిపోయాడు మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు నేను వెళ్తానే ఈ అమ్మాయిని అక్కడ చూసినావా ఈ అమ్మాయా అవును రోజు ఇక్కడే ఫోన్ చేసుకుంటుంది ఇప్పుడు కూడా వచ్చినట్టుంది అదిగో పోతుంది రండ్రా చిచి రూమ్కి వస్తే చాలు అడ్డమైన వాళ్ళే చూడాల్సి వస్తుంది అసలు మనశ్శాంతి కరువైపోయింది సేమ్ థింగ్ ముందు బానే ఉండేది నువ్వు పక్కన చేరాకే ఏయ్ ఏంటి వాగుతున్నావు నీ పక్కలో చేరేనా దానికి అర్థం నీ పక్కలో చేరాలనేగా నాకు అలాంటి కోరికలున్నా నేను చూస్తే ఏ ఫీలింగ్ రాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అయ్యి బాబోయ్ అది నేను అనాల్సిన డైలాగ్ హాలీవుడ్ డైరెక్టర్ లా అంతొద్దు ఓ మంగమ్మ ఎక్కడన్నా డైరెక్టరేనే ఈ ఇంట్లో నువ్వుండాలో నేనుండాలో ఈ రోజే తేలిపోవాలి తేల్చుకుందాం నిన్ను ఎవడు ఆఫ్రికా అంబోతులా ఉన్నాడు
ఎన్ని రోజులు తప్పించుకుంటావే ఎవరు పారిపోయి వచ్చి ఈ నేతాల నుంచే తప్పించుకుంటావా ఏయ్! అడ్డొస్తే నరుకుతా ఏయ్! ఇది నా పెళ్ళం ఈ భేతాలతో పెట్టుకుంటే పాతాలను చూపిస్తా తప్ప ఎవడాడు మళ్ళీ కనపడమంటాడేంటి ఏం తగ్గు ఈ రెండు అమ్మితే 15-20 రూపాయలు రాకుండా ఉంటాయా? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏంటి అలా ఉన్నారంటే? ఎవరో రౌడీ వేదలు వచ్చి మంగని బలవంతంగా లాక్కెళ్లారు. ఎప్పుడు? ఇప్పుడే. మీరంతా ఏం చేస్తున్నారు? వాటి మనిషిని కాపాడాలనే బుద్ధి లేదా మీకు? లాక్కెళ్తూ వాడు మంగ తన పెళ్ళమని చెప్పాడు. మంగ తన పెళ్ళం అన్నాడా? మంగ తనకు పెళ్ళైనట్టు ఏనాడు మనకి చెప్పలేదే. అయినా పెళ్ళం అయితే మాత్రం అంత దౌర్జన్యంగా లాక్కెళ్ళవలసిన పని వచ్చింది. రఘు నువ్వేం చేస్తున్నావు? మంగ నీతోనే కలిసి ఉంది కదా, వాడు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటా అడ్డుకోవాలనిపించలేదా నీకు? కనీసం వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అనిపించలేదా? ముందు నువ్వు వెళ్ళి మంగని కాపాడు. వెళ్ళి రాకు. వెళ్ళయ్యా. ఎవర్రా నువ్వు? లోపల ఉంది ఎవరో తెలుసా? బేతాళ ముక్కలైపోతావు, తప్పుకోవే. నిన్ను మంగ నీకేం కాలేదు కదా? మంగ నీకేం కాలేదు కదా? అసలు ఎవరు వాళ్ళు? ఆ వివరాలన్నీ తర్వాత అడగచ్చు, లోపల తీసుకెళ్ళండి. శభాష్ రఘు, నువ్వయ్యా హీరో అంటే అమ్మాయిని భలే తీసుకొచ్చావు. అవును, ఇంతకే మంగవాడి పెళ్ళమని చెప్పాడంటే ఎవడు వాడు? ఏమో అంకుల్, తను చెప్పలేదు, నేను అడగలేదు. అవును, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అంకుల్. ఓకే, నేను కనుక్కుంటాను. మంగా 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 మంగా, అరే ఒళ్ళు కాలిపోతుంది. ఏం లేదు రఘు, చిన్న షాక్. నేను మందు రాసిస్తాను, ప్రతి 4 గంటలకు ఒకసారి. అలాగే సార్. ఓకే ఓకే సార్. సార్ తనకి ఏం కాదు కదా? ఏదైనా అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ఓకే సరే సార్. ఈ టాబ్లెట్ వేసుకో. మంగా మంగా మంగా, ఈ పాలు తాగు, బ్రెడ్ తిను. మంగా
హాయ్ ఇప్పుడు ఎలా ఉంది? నీ సర్వీస్ కి భయపడి పారిపోయిందిగా. నా కోసం రాత్రంతా మేల్కొనున్నావు. థ్యాంక్స్. నువ్వు ఇంత మంచోడు అనుకోలేదు. థ్యాంక్స్. ఇప్పుడైనా సర్టిఫికేట్ ఇచ్చినందుకు. కలిసినప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. ఫస్ట్ టైం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. కొట్లాడితే కోపం పెరుగుతుంది, అది అలవాటైతే స్నేహం పెరుగుతుంది. అదే కదా ఈ జనరేషన్. నువ్వేమీ అనుకోనంటే నువ్వు మాట్లాడగనా? ముందు విభూతి తీసుకో. నేను వచ్చింది ఎవరు? నేను ఎందుకు తీసుకెళ్లారు? మాదొక అందమైన పల్లెటూరు.